నమస్కారం అండి. ముందుగా ఈ వీడియోని చూసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వినండి. ఎందుకునంటే మరి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై డ్రోన్ దాడికి సంబంధించినటువంటి వీడియో విడుదలైందట. ఆ విడుదలైనటువంటి విషయం రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ పుతిన్ ఇంటి సమీపంలో డ్రోన్ శకలాలు పడిపోవడం మరి ఇక్కడ ఫోటోలో కనబడుతుంది. మరి ఆ డ్రోన్ ఎవరు ఉపయోగించారంటే ఉక్రెయిన్ ప్రయోగించిందని మరి ఇక్కడ రష్యా అధ్యక్షుడైతే మరి రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం అయితే విడుదల చేయడం జరిగింది. మేమే కూల్చివేశామని రష్యాతో ఆరోపిస్తుంది. డ్రోన్లో 6 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించారని తెలియజేయడం జరిగింది. మరి ఈ దాడిలో పుతిన్ నివాసానికి ఎలాంటి నష్టం అయితే జరగలేదు, కానీ మరి ఈ వీడియో నకిలీదా కల్పితమని ఉక్రెయిన్ అయితే కొట్టిపారేసింది. 5 ఏళ్ల తర్వాత సత్యం ఎపిసోడ్ కుంభకోణం గురించి దాదాపు 5 ఏళ్ల తర్వాత విన్న విషయమే. ఇక్కడ బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ రామలింగరాజు స్కామ్పై బ్యాడ్ బాయ్ బిలియనీర్ సిరీస్ చివరి భాగం అయితే విడుదల. ఇండియా సిరీస్ చివరి భాగం ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. సత్యం సర్వీసెస్ వ్యవస్థాపకుడు రామలింగరాజు సత్యం సర్వీసెస్ కుంభకోణాన్ని కేంద్రబిందువుగా చేసుకొని రూపొందించిన ఈ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ 4వ భాగం 5 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత రైడింగ్ ది టైగర్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ డాక్యుమెంటరీలో అర్ధసత్యాలు ఉన్నాయని, తన పరువుకు నష్టం కలుగుతుందని ఆరోపిస్తూ రామలింగరాజు 2020లో హైదరాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించడంతో మరి కోర్టు విడుదలపై స్టే విధించి బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ ఇండియా మొదటి సీజన్ 2020 అక్టోబర్లో విడుదలైంది. ఇందులో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, సుబ్రతా రాయ్ వంటి ప్రముఖులపై చేసినటువంటి ఇన్వెస్టిగేటివ్ ప్రొఫైల్స్ మాత్రం ఉన్నాయి. ఇదంతా రామలింగరాజు ఉదంతాన్ని కూడా ఈ సిరీస్లో చిత్రీకరించడం అయితే జరిగింది. ఇక ముసలితనానికి అడ్డుకట్ట ఎలా వేయాలి అనేది మరి ఇక్కడ శాస్త్రవేత్తలు అయితే అవిరోవుకు చెందినటువంటి రసాయన శాస్త్రజ్ఞులు ఎపిజెనెటిక్ రీప్రోగ్రామింగ్పై విస్తృతంగా పరిశోధనలు చేయడం జరిగింది. ముసలితనానికి అడ్డుకట్ట ఏ విధంగా వేయాలి? మనిషికి తప్పనివి జరం, మరణం. అంటే జననం, మరణం అనేది మనిషికి ఉండేటువంటి 2 పనులు. జర అంటే ముసలితనం. ప్రస్తుతానికి మరణాన్ని అయితే తప్పించలేము. మరణమైతే మన చేతిలో లేదు కదా. కాబట్టి జర అంటే ముసలితనం. ప్రస్తుతానికి మరణాన్ని అయితే తప్పించలేము, కానీ ముసలితనాన్ని జయించే మార్గాల కోసం మరి శాస్త్రవేత్తలు అయితే మరి ఇప్పటికీ అవిరోకు చెందినటువంటి రసాయన శాస్త్రజ్ఞులు ఎపిజెనెటిక్ రీప్రోగ్రామింగ్పై విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. సాధారణంగా మన వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడుతుంది. ఈ చర్మం అనేది ముడతలు ఎందుకు పడుతుంది అని అంటే అవయవాల పనితీరు మందగిచ్చుకుంటూ ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ అని మనం సరిపెట్టుకుంటాం. కానీ అవిరోవర్సిటీ శాస్త్రజ్ఞులు మాత్రం కణాల్లోని ఎపిజెనెటిక్ నియంత్రణ క్రమంగా పట్టుతప్పడం వలనే వృద్ధాప్యం వస్తుందని చెప్పడం జరుగుతుంది. మరి అలా దెబ్బతిన్న జన్యువులను గుర్తించి ప్రత్యేక ప్రోటీన్ల ద్వారా ఇలా దెబ్బతిన్నటువంటి జన్యువులను ఏం చేస్తారు?